99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశం సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి మాట్లాడుతూ, సత్తుపల్లి మున్సిపల్ 23 వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను సర్వేల ప్రకారం మాత్రమే ప్రకటించడం జరుగుతుందని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. అనంతరం డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ, సత్తుపల్లి మున్సిపాలిటీలో సుమారు 700 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని, అన్ని వార్డుల్లో ఒక్క మట్టి రోడ్డు లేకుండా మరియు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి సమస్యను స్వయంగా పరిశీలించి పరిష్కారం చేస్తామని, అలాగే ఎన్టీఆర్ కాలువను మట్టితో పూడించి ఆ స్థలాలను భూమి లేని నిరుపేదలకు అందించే బృహత్కర కార్యక్రమం చేపడతామని తెలియజేశారు. అనంతరం ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ, సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అందరూ విజయం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, అదేవిధంగా జనవరి 26 రోజున అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.